హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. సో మనం ఈరోజు ఈ పర్టిక్యులర్ సెషన్ ఎందుకంటే మనము ఆల్రెడీ నిన్న చూసాము. భారతదేశంలో ప్రభుత్వం ఆర్థిక సర్వే అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఇది బడ్జెట్‌కి ముందు ఎందుకు రిలీజ్ చేస్తారు? అంటే బడ్జెట్ అనేటువంటిది ఫిబ్రవరి 1వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. అంటే రేపు ఈ యొక్క బడ్జెట్‌ని రిలీజ్ చేయబోతున్నారు. దానికంటే ముందుగానే ఆర్థిక సర్వే అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు రిలీజ్ చేయడం జరిగింది? దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి? అసలు మొట్టమొదటిసారిగా ఆర్థిక సర్వేని ఎప్పుడు రిలీజ్ చేశారు భారతదేశంలో? ఇవన్నీ కూడా పిన్ పాయింటెడ్‌గా చూద్దాం. అదేవిధంగా అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అందించేటువంటి ఈ 77% డిస్కౌంట్ ఏదైతే ఉంటుందో విత్ డబుల్ వ్యాలిడిటీ వస్తుందండి. టుడే ఈస్ ద లాస్ట్ డే. Y250 అనేటువంటి కోడ్ పైన మీరు పర్చేస్ చేసుకుంటే మీకు ఈ రోజు మాత్రమే పర్చేస్ చేసుకుంటే మంత్ ఎండింగ్ ఆఫర్ కింద డబుల్ వ్యాలిడిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అడ్డా 247 డాట్ కామ్‌కి రి రీచ్ అవ్వండి. సో దట్ మీకు Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసుకుంటే 77% ఆఫర్ ప్లస్ డబుల్ వ్యాలిడిటీ. ఒకవేళ అడ్డా యాప్ లేనట్టయితే అడ్డా యాప్ అనేటువంటిది డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లస్ 5% అంటే 77 ప్లస్ 5% డిస్కౌంట్ అనేటువంటిది Y250 అనేటువంటి కోడ్ పైన రావడం జరుగుతుంది. ఇంకోటండి, మీకు ఆల్రెడీ మహా ప్యాక్ అనేటువంటిది రావడం జరిగింది. మహా ప్యాక్ వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే 2021లో రాబోయేటువంటి ప్రతి కోర్సు కూడా మహా ప్యాక్‌లో యాడ్ అవుతుంది. సో, మహా ప్యాక్ న్యూ స్టూడెంట్స్‌కి ₹5059 ఓన్లీ. ఆల్రెడీ పెయిడ్ బ్యాచ్ ఎవరైనా పర్చేస్ చేసుకొని ఉన్నట్టయితే, అంటే ఏపీఎస్ఐ బ్యాచ్ కానివ్వండి, ఏదో ఒక అడ్డా ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్టయితే, టెస్ట్ సిరీస్‌లు పర్చేస్ చేసినా పర్వాలేదు. సో, వారందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ కిందకొస్తారు. సో, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి కూడా మహా ప్యాక్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే కేవలం ₹2999కి మాత్రమే. సో, మంచి డిస్కౌంట్ అండి. మనందరికీ తెలుసు, ఆర్థిక సర్వే అనేటువంటి రిలీజ్ చేస్తారు, బాగానే ఉంది. బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు, బాగానే ఉంది. కానీ ఆర్థిక సర్వే అనేటువంటిది బడ్జెట్ కంటే ముందు ఎందుకు రిలీజ్ చేస్తారో ఎప్పుడు కూడా ఒక డౌట్ ఉంటుంది. సో, ఆ డౌట్‌ని ఈరోజు మనము ఆన్సర్‌తో ముందుకు వెళ్దాం. ఓకేనండి. సో, మనకి ఇన్ జనరల్‌గా సామాజిక ఆర్థిక సర్వే అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఈ డాక్యుమెంట్‌ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము 2019, 2020 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టుంటారు కదా! ఈ ఆర్థిక సంవత్సరానికి. సో, ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ఈ బడ్జెటు ఎంతైతే అమౌంట్ అలొకేట్ చేశారో అంతే ఖర్చు పెట్టి ఉండరు. సో, కొన్ని కొన్ని శాఖల్లో అలొకేట్ చేసిన అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చులు చేసుంటారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే రిపోర్ట్ ఆఫ్ ప్రీవియస్ బడ్జెట్. అంటే 2019, 20 సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు వివరాలు అన్నీ కూడా మనకి ఆర్థిక సర్వే 20, 21లో రావడం జరుగుతుంది. ఓకేనండి. అదే ఎకనామిక్స్ సారీ బడ్జెట్ వచ్చేసి 2020, 21 ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎకనామిక్ సర్వేలో ఉంటాయి. అంటే సింపుల్‌గా చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో స్వచ్ఛ భారత్‌కి స్వచ్ఛ భారత్‌కి ఒక 5,000 క్రోర్స్ అలొకేట్ చేశారనుకోండి. 5,000 క్రోర్స్ అలొకేట్ చేశారు. కానీ స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్‌లో కేవలం 4,500 క్రోర్స్ మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 500 క్రోర్స్ మిగిలిపోయిందనమాట. అంటే ఎస్టిమేషన్ వచ్చేసి 5,000 కోట్లు, రియాలిటీగా వచ్చేసి 4,500 క్రోర్స్ ఖర్చు పెట్టారు. అమౌంట్ ఎంత మిగిలింది? 500 క్రోర్స్ మిగిలింది. అలాగే కొన్ని కొన్ని శాఖలకి అంటే ఖర్చులు ఎస్టిమేట్ చేసిన దానికంటే ఎక్కువ ఖర్చులవుతుంటాయన్నమాట. సో, అవన్నీ కూడా రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాము. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటాము. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్. సో, గత సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి ఖర్చు పెట్టినటువంటి వివరాలన్నీ కూడా, పూర్తి రిపోర్ట్ అంతా కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా తీసుకొని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి ఉన్నారనుకోండి. సో, దాంట్లో ఫుల్‌ఫిల్ అవ్వకపోతే ఆ రిపోర్ట్‌ని తీసుకొని ఎక్కడ డ్రాబ్యాక్స్ వచ్చాయో, ఆ డ్రాబ్యాక్స్ మీద ఫోకస్ చేసి అప్‌కమింగ్ బడ్జెట్ అంటే 2021, 22 బడ్జెట్ మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకి
ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఎడ్యుకేషన్ అండ్ ఉద్యోగ కల్పన, ఎంప్లాయ్‌మెంట్ మీద మనకి తక్కువ వృద్ధి అనేటువంటిది ఉంది అన్నట్టయితే, రాబోయే బడ్జెట్‌లో విద్య మరియు ఉద్యోగం కోసం ఎక్కువ ఫండ్స్ అనేటువంటివి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆర్థిక సర్వే మనకి అందించడం జరుగుతుంది. సో, ఆర్థిక సర్వే అందించినటువంటి ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఖర్చుల వివరాలన్నీ కూడా, రిపోర్ట్ అంతా కూడా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి బడ్జెట్‌కి అనుగుణంగా పెట్టుకోవాలి. అంటే డ్రాబ్యాక్స్ ఎక్కడొస్తున్నాయి, వాటి మీద ఫోకస్ చేస్తూ డెవలప్‌మెంట్ అనేటువంటిది తీసుకెళ్ళాలి. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సార్, ఈ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ సారీ ఇక్కడ ఈ యొక్క సర్వే అనేటువంటిది ఇస్తారు కదా! బాగానే ఉంది. అది కంపల్సరీగా పార్లమెంట్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి ఫాలో అవ్వాలా? బైండ్ అవుతుందా? అంటే కంపల్సరీగా ఫాలో అవ్వక్కర్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఇట్ రివైవ్స్ ద ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా ఓవర్ ద పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే గత ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి డెవలప్‌మెంట్ మీద బాగా ఫోకస్ చేసి రివ్యూ అనేటువంటిది ఇస్తుంది. బై గివింగ్ డీటెయిల్డ్ స్టాటిస్టికల్ డేటా, అంటే ఖచ్చితమైనటువంటి గణాంకాలతో మనకి లెక్కలు చెప్తుంది. ఆఫ్ ఆల్ సెక్టార్స్, అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టార్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్స్ అనమాట. సో, ఇండస్ట్రియల్ సెక్టార్‌కి లాస్ట్ టైమ్ ఎక్కువగా ఖర్చు చేశాము. బట్ వృద్ధి అనేటువంటి రాలేదు. అంటే డెవలప్‌మెంట్ లేదు. గ్రోత్ అనేటువంటిది లేదు. సో, ఆ గ్రోత్ ఎందుకు లేదు? డబ్బులు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా గ్రోత్ లేదు. అగ్రికల్చర్ సెక్టార్‌కి అనుకున్నటువంటి ఫండ్సు, అంటే 20,000,00,00,000 ఖర్చు పెట్టాలని అనుకున్నప్పటికీ కూడా కేవలం 10,000,00,00,000 ఖర్చు పెట్టాము. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? సో, ఒకవేళ ఖర్చు పెట్టినా సరే రిజల్ట్ అనేటువంటిది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అంటే ఈ యొక్క అనాలిసిస్ అనేటువంటిది కూడా మనకి గణాంకాలతో సహా, అంటే స్టాటిస్టికల్ డేటాతో సహా సర్వేలు ఇవ్వడం జరుగుతుంది. సో, బిసైడ్స్ ఇట్ అనలైజెస్ ద whole macroeconomics of the country in the past year and provides an outline for the next ఫైనాన్షియల్ ఇయర్. అంటే గత సంవత్సరం జరిగినటువంటి మిస్టేక్స్ కావచ్చు, రిమార్క్స్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చి రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఒక రిపోర్ట్ లాగా ఏర్పడి, దీన్ని ఆధారంగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్తాను చూడండి. మనము ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. హెల్త్ ఇష్యూస్ ఇచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆయన చూడంగానే ఫీవరా, లేదంటే మనల్ని అడుగుతాడు. సిమ్టమ్స్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. సో, మనం సిమ్టమ్స్ చెప్పిన తర్వాత అతను బ్లడ్ టెస్ట్ చేస్తాడనుకోండి. బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లస్ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత, బ్లడ్ టెస్ట్‌లో రిపోర్ట్‌లో టైఫాయిడ్ వస్తే టైఫాయిడ్‌కి మెడిసిన్ ఇస్తారు. ఓకేనండి. మలేరియా వస్తే మలేరియాకి మెడిసిన్ ఇస్తారు. లేదంటే మనకి డెంగ్యూ ఉన్నట్టయితే డెంగ్యూకి మెడిసిన్ ఇస్తారు. అంటే ఈ ఈ ఈ టెస్ట్ చేసిన తర్వాత ఏదైతే మనకి రిపోర్ట్ వస్తుందో, ఆ రిపోర్ట్ ఆధారంగా మనకి ప్రిస్క్రిప్షన్ అనేటువంటిది రాసివ్వడం జరుగుతుంది. ఎవరు? డాక్ డాక్టర్. అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏదైతే టెస్ట్ చేసామో, బడ్జెట్ పెట్టి ప్రవేశపెట్టి ఒక టెస్ట్ అనేటువంటిది చేసామో, దానిలో రిజల్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత, ఆ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మనము రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి మెరుగులు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్‌లో చెప్పాను. మనకేదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఫీవర్ అని చెప్తే దాన్ని బ్లడ్ టెస్ట్ చేయమంటారు. సో, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్‌లో మనకి టైఫాయిడ్ ఉంటే టైఫాయిడ్‌కి మందులు రాసిస్తారు. మలేరియా ఉంటే మలేరియాకి మందులు రాసిస్తారు. ఏ జబ్బు ఉన్నట్టయితే ఆ జబ్బు నయం అవ్వడానికి మందులు రాసిస్తారు. సో, టైఫాయిడ్ ఉంటే డెంగ్యూకి మందులు రాసిస్తారా? నో. ఎక్కడైనా షింక్ ఉందా? లేదు. సో, అందుకని ఎక్కడైతే మనకి డ్రాబ్యాక్స్ వస్తున్నాయో దాన్ని అనుసరించి మనం అభివృద్ధిలోకి వెళ్ళాలి అని ఉద్దేశమండి. ఇంకోటి ఆల్రెడీ చెప్పానండి, ఏపీపీఎస్‌సి కానివ్వండి, టీఎస్‌పీఎస్‌సి కానివ్వండి, ఎస్ఐ ఎగ్జామ్స్‌కి, బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి, రైల్వేస్ అండ్ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి వారందరూ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అండి. ఆల్రెడీ పెయిడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఏదో ఒక టెస్ట్ సీరీస్ కానివ్వండి, ఏదో ఒక బ్యాచ్ కానివ్వండి, ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళున్నారు కదా! వారు ఈ యొక్క మహా ప్యాక్ తీసుకోవాలనుకుంటే కేవలం రూ. 2999 ఓన్లీ. మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రెస్‌తో మీరు డైరెక్ట్‌గా స్టోర్‌లో తీసుకోవచ్చు. మరి ఏ కోడో యూజ్ చేయక్కర్లేదు. కానీ న్యూగా ఎవరైనా చేయాలనుకుంటే మామూలుగా అయితే 21,000 అవుతుంది. Y250 అనేటువంటి కోడ్ పైనైతే కేవలం మీకు 5,559 రూపీస్ ఓన్లీ. Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసుకుంటే. ఇంకోటండి, ఈ మహా ప్యాక్ పర్చేస్ చేసుకోవడం వల్ల
ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎగ్జామ్స్ అన్నిటికి రాబోయే రోజుల్లో బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. అవన్నీ కూడా ఫ్రీగా పొందవచ్చు. ప్లస్ టెస్ట్ సిరీస్‌లు ఫ్రీగా పొందవచ్చు. ప్లస్ మాక్ టెస్ట్‌లు ఉంటాయండి. ప్లస్ ఈ బుక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, వెన్ వాస్ ద ఫస్ట్ ఎకనామిక్ సర్వే వెన్ వాస్ ద ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ప్రెజెంటెడ్? మొట్టమొదటిసారిగా ఎకనామిక్ సర్వే అనేటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే, మనకి ఆర్థిక సంవత్సరం 1950, 51 ఆర్థిక సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క ఆర్థిక సర్వే అనేటిది ప్రవేశపెట్టడం జరిగిందండి. సో, 1950 నుంచి 1964 వరకు కూడా బడ్జెట్‌తో పాటే ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టేవారు. బడ్జెట్‌తో పాటే. అంటే బడ్జెట్ ఏ రోజైతే ప్రవేశపెడతారో అదే రోజు ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేటువంటిది కూడా ప్రవేశపెట్టేవారు. కానీ 1964 తర్వాత ఎకనామిక్ సర్వే అనేటువంటిది బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగింది. ఎకనామిక్ సర్వే అనేటువంటిది బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇందాక చెప్పినట్టుగానే. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2021 ఎకనామిక్ సర్వే చూసాము. ఈ 2021 ఎకనామిక్ సర్వే ఏం సూచిస్తుంది? ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ యొక్క డీటెయిల్స్. మనకి ప్రీవియస్ ఇయర్ అంటే 2021 బడ్జెట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, దాని యొక్క ఖర్చుల వివరాలు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కీమ్స్ పైన ఎక్కువ ఎస్టిమేట్ చేసుకుంటాం. ఎక్కువ డబ్బులు కేటాయిస్తాము. కానీ తక్కువ డబ్బులు ఖర్చు పెడతాము. కొన్ని స్కీమ్స్ పైన తక్కువ డబ్బులు కేటాయించుకొని ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి అక్కడ అలా చేస్తూ ఉంటాం. అంటే గ్రోత్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? డ్రాబ్యాక్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి? అంటే ఈ బడ్జెట్ అంటే ఇక్కడ ఈ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్ ఎక్స్‌పెండిచర్స్ మొత్తము కూడా డీటెయిల్డ్‌గా మనకిక్కడ ఎకనామిక్ సర్వేలో తెలుస్తుందనమాట. అంటే 2020, 21 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు ఏ మేర మనకి సాధించాము. అంటే ఆ బడ్జెటు లెక్కలు చాలా చెప్తారండి. కానీ ప్రాక్టికల్‌గా ఎంత ఖర్చు పెట్టారు? ఏ శాఖకి ఎంత అమౌంట్ ఇచ్చారు? ఓకేనండి. ఎంత వృద్ధి అనేటువంటిది సాధించింది. అవన్నీ కూడా లెక్కేసుకుంటే 2021 ఆర్థిక సర్వే ప్రింట్ చేస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ బడ్జెట్‌కి రిలేటెడ్ రిపోర్ట్ అనమాట. ఆ బడ్జెట్ ఎంత మేర సక్సెస్‌ఫుల్ అయింది ఆ రిపోర్ట్. సో, ఈ రిపోర్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే అప్‌కమింగ్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెడుతున్నామో, అప్‌కమింగ్ బడ్జెట్ అంటే 2021, 2022 సంవత్సరానికి మనము బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టబోతున్నాము. 2017 నుంచి బడ్జెట్ అనేటువంటిది ఫిబ్రవరి 1 తారీఖు నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుందండి. అంతకుముందు మొత్తము చూస్తే ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ రోజు ప్రవేశపెట్టేవాళ్ళు. 2017 సంవత్సరం నుంచి మాత్రమే ఫిబ్రవరి 1 తారీఖు నుంచి బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో, ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి భారతదేశంలో 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకండి. 31 మార్చి వరకు. ఓకేనా అండి. 31 మార్చి వరకు. ఇంకోటి బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టిన తర్వాత, ఆ బడ్జెట్ పార్లమెంట్ పో ఆమోదించకపోతే ప్రభుత్వం అనేటువంటిది రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం కూలిపోవడం జరుగుతుంది. సో, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా ఎక్స్‌పెండిచర్ అంతా కూడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది. సో, అలాంటి ప్రభుత్వానికి అధికారం అనేటువంటిది పార్లమెంట్ ఇస్తుంది. రాజ్యాంగం చెప్పిందేంటంటే, పార్లమెంట్ యొక్క ఆమోదం ద్వారా ప్రభుత్వం ప్రజలకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టవచ్చు. పార్లమెంట్ ఆమోదం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా తీసి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. అందుకే పార్లమెంట్ ఆమోదం అనేటువంటిది తప్పనిసరి బడ్జెట్‌కి. ఓకేనండి. Next, when and who present the economic survey? So, the economic survey is presented every year in the parliament during the budget session. అంటే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల సమయంలోనే ప్రవేశపెడతారు. సో, బడ్జెట్ అనేటువంటిది ఫిబ్రవరి 1 తారీఖున ప్రవేశపెడుతున్నారు అంటే, ఒక 2 డేస్ ముందే అంటే మనకు సింపుల్‌గా చెప్పాలంటే 29థ్ జనవరి మనకి ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేటువంటిది
రిలీజ్ చేయడం జరిగింది. ఎకనామిక్ సర్వే కూడా ఫైనాన్స్ మినిస్టరే పార్లమెంట్‌లో ఉపన్యాసం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ది ఎకనామిక్ సర్వే ఈస్ ప్రెజెంటెడ్ నార్మల్లీ ఏ డే బిఫోర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ ఇన్ ద పార్లమెంట్ బై ద ఫైనాన్స్ మినిస్టర్. హూ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ప్రెజెంట్? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫాస్ట్‌గా. మరి ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారు? ఈ యొక్క ఆర్థిక సర్వేని ఎవరు రూపుదిద్దుతారు అంటే, ద ఎకనామిక్ సర్వే ఈస్ ప్రిపేర్డ్ బై ద ఎకనామిక్స్ డివిజన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇన్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్ ద ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండ్ ఈస్ రిలీజ్డ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఆర్థిక మంత్రి అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తారు. కానీ ఈ యొక్క ఆర్థిక సర్వేని తయారు చేయడానికి, రూపుదిద్దడానికి ఎక్కువగా కృషి చేసేదెవరు? మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్లస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క సూచనలు, సలహాలతో ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యొక్క ఆమోదం తర్వాత ఎకనామిక్ సర్వే అనేటువంటిది బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, పార్లమెంట్‌లో ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత మనకి ఆన్‌లైన్‌లో కూడా ఎకనామిక్ సర్వే కీ హైలైట్స్ కానివ్వండి, సమ్మరీ కానివ్వండి అంతా కూడా దొరుకుతుంది. నార్మల్‌గా అయితే ఎకనామిక్ సర్వే 2 వాల్యూమ్స్‌లో ఉంటుందండి. ఒక్కొక్క వాల్యూమ్ 360 పేజెస్ పైనే ఉంటుంది. సో, అనాలిసిస్ పార్ట్ ఉంటుంది. అంతా కూడా క్లియర్‌గా చదువుకోవచ్చు. అంటే యూపీఎస్‌సి లెవెల్‌లో చదువుకునే వాళ్ళైతే డెఫినిట్‌గా ఎకనామిక్ సర్వే అనేటువంటిది మెయిన్స్ ఎగ్జామ్స్‌లో, ఇంటర్వ్యూలో కూడా ఉపయోగపడుతుందనమాట. నౌ కమ్ ఎకనామిక్ సర్వేను బడ్జెట్ ముందు ఎందుకు సమర్పిస్తారు అంటే ఇప్పుడే చెప్పాను. రాబోయే బడ్జెటు అంచనాలు ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి? అంటే రాబోయే 2021, 2022 సంవత్సరానికి బడ్జెట్ రూపుదిద్దుతున్నాం బాగానే ఉంది. ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి? ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలా? ఎంప్లాయ్‌మెంట్ మీద ఫోకస్ చేయాలా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేయాలా? ఓకేనండి. ఇరిగేషన్ మీద ఫోకస్ చేయాలా? అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయాలా? అంటే ఏ రంగాల పైన ఫోకస్ చేయాలో ఎలా తెలుస్తుందంటే, గత సంవత్సరం బడ్జెట్ అనేటువంటిది ఎలా ఖర్చు పెట్టారు? దాని యొక్క రిపోర్టే ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనమాట. సో, ఎకనామిక్ సర్వే ఎందుకు బడ్జెట్‌కి ముందు ప్రవేశపెడతారు అంటే, ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా పనికొస్తుంది. రాబోయే భవిష్యత్తులో రాబోయేటువంటి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెడుతున్నామో 2021, 22కు ఏ రంగాల్లో ప్రవేశపెట్టాలి అని కీ పాయింట్స్ మనకు తెలియజేసేదే ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేటువంటిది. ఎకనామిక్ సర్వే సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం పనితీరుని విశ్లేషిస్తుంది కాబట్టి, ఇది కేంద్ర బడ్జెట్ గురించి మంచి అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. ఇది తప్పనిసరిగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మరియు కేంద్ర బడ్జెట్‌లో ఏ రంగాలకు ఎక్కువ దృష్టి పెట్టాలి అని కూడా ఇది చెప్పడం జరుగుతుంది. సో, లాస్ట్ టైమ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయలేదు. సో, ఎడ్యుకేషన్ రంగం అనేటువంటిది బాగా తగ్గిపోయింది. సో, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ బాగా ఒక పీక్ స్టేజ్‌లో ఉంది. ప్రభుత్వం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ మీద తీసుకునేటువంటి చర్యలేమిటి? లేదంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటువంటి లాభాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, ఆఫ్‌లైన్ ఎడ్యుకేషన్ కోవిడ్ సిట్యుయేషన్‌లో ఏ విధంగా యూజ్ అయింది? లేదంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఏ విధంగా యూజ్ అయింది? ఓకేనండి. సో, ఇలాంటి అంశాలన్నీ కూడా పూర్తిగా విశ్లేషించడానికి మనకి ఇక్కడ ఆర్థిక సర్వే అనేటువంటిది, ఎకనామిక్ సర్వే అనేటువంటిది పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుంది. సో, లాస్ట్ టైమ్ మనకి అగ్రికల్చర్ మీద పెద్దగా ఫోకస్ చేయలేకపోయుండొచ్చు. కోవిడ్ సిట్యుయేషన్‌లో అగ్రికల్చరే 3.4% వృద్ధి రేట్ అనేటువంటిది. అంటే పాజిటివ్‌గా ఏకైక రంగం ఏది ఉందంటే కోవిడ్ సిట్యుయేషన్‌లో కూడా అగ్రికల్చర్ మాత్రమే. సో, అలాంటి అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగానికి తోడ్పడుతూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అలాంటివన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వే నుంచి తెలుస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో వ్యవసాయ రంగం పైన ఏ విధంగా ఫోకస్ చేయబోతున్నారు అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. ఎవరైనా అంటే ఓన్లీ ప్యూర్ తెలుగిస్తే కొంతమంది ఇంగ్లీష్‌లో అడుగుతున్నారు కాబట్టి, సో, ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా ఇవ్వడం జరిగింది. సిన్స్ ద ఎకనామిక్ సర్వే అనలైజెస్ ద ఓవరాల్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద ఎకానమీ డ్యూరింగ్ ద ఇయర్. సో, therefore, it helps in providing a better understanding of the union budget. So, it essentially helps to understand the
ప్రయారిటీ ఆఫ్ ద కంట్రీ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే గత సంవత్సరం బడ్జెట్‌ని పూర్తిగా విశ్లేషించి, అవి ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ ఆధారంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించినటువంటి ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది. వాట్ సెక్టార్ వుడ్ నీడ్ మోర్ ఫోకస్ ఇన్ ద యూనియన్ బడ్జెట్? ద సర్వే వాస్ డీలింక్డ్ ఫ్రమ్ ద బడ్జెట్ ఇన్ ద ఇయర్ 1964. ఇందాకే చెప్పానండి. 1950 నుంచి 64 వరకు బడ్జెట్, సర్వే 2 కలిసి ప్రవేశపెట్టేవారు. 1964 తర్వాత సర్వే అనేటువంటిది ఒక 1 డే ఆర్ 2 డేస్ బిఫోర్ బడ్జెట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, వన్స్ అగైన్ మహాప్యాక్ అనేటువంటిది మోస్ట్ వండర్‌ఫుల్ ప్యాకేజ్ అండి. ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఓల్డ్ పెయిడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి ఏ అంటే ఏ ఈమెయిల్ అడ్రెస్ అయితే ఆల్రెడీ మీరు పర్చేస్ చేసినటువంటి బ్యాచ్ యూజ్ చేశారో అదే ఈమెయిల్ అడ్రెస్ ఇప్పుడు కూడా యూజ్ చేసుకోండి. మిగతా ఏ కోడ్ అక్కర్లేదు. మీకు డైరెక్ట్‌గా 2999 రూపీస్‌కే పడిపోతుంది. కొత్తగా ఎవరైనా పర్చేస్ చేసేవాళ్ళుంటే Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసుకోండి. మీరు ఒకవేళ అడ్డా యాప్ నుంచి పర్చేస్ చేస్తే 4800 రూపీస్ మాత్రమే మీకు ఈ యొక్క కోర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ కోర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే 2021 సంవత్సరానికి ఈ ఇయర్‌లో డిసెంబర్ వరకు స్టార్ట్ చేసే కొత్త బ్యాచెస్ అన్నీ కూడా మహా ప్యాక్‌లో యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా ఫ్రీ. అట్ ద సేమ్ టైమ్ డబుల్ వాలిడిటీ ఈరోజు పర్చేస్ చేస్తే, ఈరోజు 11:00 లోపు పర్చేస్ చేస్తే, నైట్ 11:00 లోపు పర్చేస్ చేస్తే డబుల్ వాలిడిటీ. అంటే మీరు ఏదైనా పర్చేస్ చేస్తే 1 ఇయర్ అనుకోండి. ప్లస్ 1 ఇయర్ వస్తుందనమాట. అంటే 2 ఇయర్స్ మీరు వాలిడ్ యూజర్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఎవరైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.